విద్మహే వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరుష్ఠాత్ పూర్ణేందుసుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. వ్యాఖ్యాముద్రికయా లసత్కరతలం సద్యోగపీఠస్థితం వామే జానుతలే దధానమపరం హస్తం సువిద్యానిధిం. విప్రవ్రాతవృతం ప్రసన్నమనసం పాథోరుహంగత్యుతిం పారాశర్యవచః సరోజమమలం వ్యాసం స్మరే సిద్ధయే. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయతే నమః. గీతా భాగవతాద్వైత తత్వామృతస్వరూపిణే గండీక్షేత్ర నివాసాయ రామకృష్ణాయతే నమః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్తు చిత్తు ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము. అందులో క్రమంగా 5 శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాము. అర్జునుడు గత అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ముఖారవిందం నుండి భగవంతుని యొక్క దివ్యమైనటువంటి విభూతులను దివ్య లీలల గురించి బాగా తెలుసుకున్నాడు. ఆ తర్వాత అర్జునుడిలో ఒక విధమైనటువంటి జిజ్ఞాస కలిగింది. అర్జునుడిలో జిజ్ఞాస కలిగింది ఏమిటి అని అంటే, ఇంతవరకు మీ యొక్క విభూతులను నేను విన్నాను, కానీ ఆ విభూతులను నేను కళ్ళారా చూడాలనుకుంటున్నాను. మీ యొక్క దివ్యమైనటువంటి విభూతులు నేను చూసి ఆనందించాలి అనుకుంటున్నాను. దయచేసి మీరు నా యందు కరుణించి మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టం ఇతి ప్రభో యోగేశ్వర తత్వమేత్వం దర్శయాత్మానమవ్యయం అని ప్రార్థన చేశాడు. హే కృష్ణ, హే పరమాత్మ, తద్ద్రష్టం మయా శక్యం ఇది యది మన్యసే, నీ యొక్క దివ్య విభూతులను దర్శించగలను, దర్శించుకొనుటకు సమర్థుడను అని ఒకవేళ మీరు భావించినట్లయితే నాకు మీ యొక్క ఆ దివ్యమైనటువంటి విశ్వరూపాన్ని నాకు చూపించండి అన్నాడు. లేదా తత్ మయా ద్రష్టం ఏది శక్యం ఇది మన్యసే, నేను దర్శించుకునేటువంటి సమర్థుడను అగునో లేదో అది మీరు గమనించి నాకు మీ యొక్క స్వరూపాన్ని చూపించండి. ఒకవేళ నాకు ఆ సామర్థ్యం లేకపోతే చూపించకండి.
అని వినయంగా అడిగినాడు అనమాట. ఎందుకంటే మన యొక్క సంప్రదాయం పెద్దల ముందు అణకువగా నమ్రత చేత వినయం చేత మనం ప్రవర్తించాలి. అహంకారాన్ని ప్రదర్శించరాదు. అహంకారం కనుక మనలో ఉన్నట్లయితే భగవంతుని యందు, భగవంతుని హృదయంలో, భగవంతుని యొక్క ద్వారంలో మనకు స్థానం ఉండదు. అందుకని అహంకారము ఉండరాదు. అహంకార విమూఢాత్మ కర్త మితమన్యత అని చెప్పిన ప్రకారంగా అహంకారం కలిగినటువంటి వారికి మూర్ఖులు అన్నాడు భగవంతుడు. కాబట్టి స్వవినయముగా అర్జునుడు ప్రశ్నించాడు. ఏ విధమైనటువంటి అహంకారము లేనటువంటి వాడయి ప్రశ్నించాడు. అహంకారం అంటే భగవంతుని ద్వారంలో స్థానం ఉండదు. ఒక సాధువు తపస్సు చేసుకుంటున్నాడు. చిన్ననాటి నుంచి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ ఎంతో కాలం, ఇప్పటికీ దాదాపు వయసు మళ్ళీపోతుంది, అయినా కానీ భగవంతుని యొక్క దర్శనము కాలేదు. ఒక రోజున ఆకాశ మార్గం గుండా నారద మహర్షి వెళుతూ ఉన్నాడు. వెళ్తూ ఉన్నప్పుడు ఆయన భూలోకంలో చూసేసరికి ఈ మహాత్ముడు తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఈ మహాత్ముడు ఎవరు తెలుసుకోవాలి అని నారద మహర్షుల వారు అతని దగ్గరికి వచ్చాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఏ నారద మహర్షి, ఏ మహాత్మా, నేను ఎంతో కాలం నుంచి, దీర్ఘకాలం నుంచి భగవంతుని దర్శనం కోసం పరితపిస్తూ నేను తపన చేస్తూ ఉన్నాను, తపస్సు చేస్తూ ఉన్నాను. ఇప్పటికి కూడా భగవంతుని యొక్క కరుణ నా యందు కలగలేదు. ఎలాగో మీరు వైకుంఠం పోతారు కదా, పోయినప్పుడు నా యొక్క విన్నపాన్ని ఆ శ్రీ మహావిష్ణువుకు విన్నవించండి. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి నేను తపస్సు చేసినా నాకు ఇంకా దర్శనం ఇవ్వడం లేదు అని నా యొక్క విజ్ఞప్తిని భగవంతుని ఎదుట పెట్టండి అని అంటే, పర్వాలేదులే, నేను పోతున్నాను, అక్కడే నేను పరమాత్మ చేత, భగవంతుని చేత మీ యొక్క విజ్ఞప్తిని నేను వెల్లడించి అడుగుతానులే అని వెళ్ళిపోయాడు. వెళ్ళి నేరుగా వైకుంఠానికి వెళ్ళాడు నారద మహర్షి. పోయిన తర్వాత అప్పుడు శ్రీ మహావిష్ణువుకు సాష్టాంగ నమస్కారం చేసి అనేక కుశల ప్రశ్నలు చేసి ఆ తర్వాత అడుగుతాడనమాట, హే భగవాన్, హే పరమాత్మ, చూడు, మీకోసము, మీ దర్శనం కోసము ఎంతో పరితపిస్తూ ఒక సాధువు అక్కడ తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఇక అతని వయసు కూడా మళ్ళీపోయింది. ఇక అతడు ఎంతో కాలం జీవించలేడు. మరి ఇప్పటికీ కూడా మీరు వారికి దర్శనం ఇవ్వలేరా అని ఈ విధంగా నారద మహర్షుల వారు ఆ శ్రీ మహావిష్ణువుని అడిగినాడు. అప్పుడు విష్ణుమూర్తి సమాధానం చెప్పకుండా, ఇగో అక్కడ ఒక ఖాతా పుస్తకం ఉంది చూడు, ఒక రిజిస్టర్ బుక్ ఉన్నది అక్కడ చూడు, అందులో అనేక మంది భక్తుల యొక్క పేర్లు ఉన్నాయి. ఎవరెవరికి ఎప్పుడు నా యొక్క సాక్షాత్కారం కలుగుతుందో అందులో అంతా రాసిపెట్టింది ఉన్నది. నువ్వు చూడు, అందులో నీకు కనపడుతుంది. ఆ సాధువు కూడా ఎప్పుడు దర్శనం అవుతుందో అది కూడా ఉంటుంది చూడు అన్నాడు. అప్పుడు ఆ ఖాతా పుస్తకాన్ని తీసుకొని తిరిగేశాడు. ప్రతి పృష్టం తిరిగేస్తూ ఉన్నాడు. ఎంతోమంది భక్తుల యొక్క పేర్లు ఉన్నాయి. వారికి ఎప్పుడెప్పుడు దర్శనం కానున్నదో అది కూడా రాసి ఉంది అక్కడ. కానీ ఈ సాధువు యొక్క పేరే లేదు అందులో. ఈ సాధువు యొక్క పేరు అందులో లేదు. అప్పుడు నారద మహర్షుల వారు అంటారు, స్వామీజీ, ఎంతోమంది భక్తుల యొక్క పేర్లు ఉన్నాయి, వారికి సాక్షాత్కార దినం కూడా రాసిపెట్టి ఉన్నది, ఎవరికి ఎప్పుడు సాక్షాత్కారం కావాలో అదంతా రాసిపెట్టి ఉంది. కానీ మరి ఈ సాధువు యొక్క పేరు లేదే అంటే, మీ సంఘంలో కూడా, మీ ప్రభుత్వంలో కూడా ఈ లంచగొండితనం ఉన్నదా ఏంది అని అన్నాడు. అందరి పేర్లు ఉన్నాయి, ఆయన పేరు ఎందుకు లేదు? ఆయన కూడా నీ భక్తుడే కదా, భక్తుల పేర్లని ఇందులో ఉంటాయి కదా, మరి ఎందుకు లేదు ఇందులో అని నారదుడు అంటే, అప్పుడు స్వామి అంటాడు, చూడు నారద, నా ఖాతా బుక్లో అహంకారి యొక్క పేరు ఉండదు అన్నాడు. ఎవరైతే అహంకారయుక్తంగా ఉంటారో, నేను నేను అనేటువంటి ఒక అహంకారం ఉంటుంది కదా, అటువంటి వాళ్ళ పేర్లు ఇందులో ఉండవు అన్నాడు. అంటే ఏం తెలిసినట్టు ఇప్పుడు? ఆ సాధువు అహంకారి అని తెలిసినట్టు, అంతే కదా. అహంకారాన్ని వదిలిపెట్టకుండా, ఏమిటి అహంకారము అని అంటే, నేను సర్వస్వము నేను త్యాగం చేశాను, ఎన్ని రోజులుగా తపస్సు చేస్తూ ఉన్నాను, నాకు ఇంకా భగవత్ సాక్షాత్కారం ఎందుకు కలగలేదు అని ఒక రకమైనటువంటి సూక్ష్మ అహంకారం. నేను త్యాగం చేసినా అనేది కూడా ఒక అహంకారమే. త్యాగం చేస్తారు చాలామంది, కానీ అహంకారాన్ని వదిలిపెట్టారు. నేను వదిలిపెట్టిన అనేటువంటిది కూడా ఒక అహంకారమే.
అది కూడా మనసులో రానియకూడదు. చూడాల శిఖిధ్వజుడు అని ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు. వాళ్ళు రాజు అన్నమాట. శిఖిధ్వజుడు రాజు, చూడాల మహారాణి. ఇద్దరు కూడా భగవద్భక్తులే, భగవత్ చింతన చేస్తూ ఉంటారు, సాధన చేస్తూ ఉంటారు. అయితే భార్య అయినటువంటి చూడాల ఆమె సాధన చేసి చేసి పరిపక్వ స్థితికి చెంది ఆమె భగవత్ సాక్షాత్కారాన్ని పొందింది. ఆమె యోగిని ఉండే, మరి జ్ఞాని కూడా ఉండే. ఇక శిఖిధ్వజుడు మాత్రము సాధన చేస్తూ ఉన్నాడు, కానీ ఇంకా పరిపక్వతను చెందలే, ఇంకా భగవత్ సాక్షాత్కారం కాలే. అప్పుడు అతడు అనుకున్నాడు, ఈ రాచ వ్యవహారాల్లో నిమగ్నమై ఉంటే ఈ ప్రజల యొక్క బాగోగులు చూసుకోవడమే సరిపోతుంది, రాచకార్యాల్లోనే నాకు దినమంతా గడిచిపోతుంది, ఇక నేను భగవంతుని భజన ఎప్పుడు చేయాలి, అందుకని ఈ రాజ్యానికే స్వస్తి చెప్తాను అనుకున్నాడు. అనుకొని అతడు రాజ్యాన్ని వదిలేసి రాత్రికి రాత్రే ఎవరికి కూడా చెప్పలేదు. మంత్రికి చెప్పలేదు, సామంతులకు చెప్పలేదు, భార్యకు కూడా చెప్పలేదు, ఎవరికి చెప్పకుండా అతడు వెళ్ళేటప్పుడు రాజు పోతున్నాడని అందరు చూస్తారేమని మారువేషం వేసుకున్నాడు. సాధారణ మానవునిలాగా మారువేషం వేసుకొని ఆ రాజ్యం నుండి వెళ్ళిపోయి పెద్ద అరణ్యంలో అతడు తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఇక తెల్లారి లేచి చూసేసరికి రాజు కనిపించడం లే. అయ్యో, రాజుగారు ఎక్కడ వెళ్ళారు, రాజుగారు ఎక్కడ వెళ్ళారు అని అందరూ అడుగుతున్నారు. ఒకరికొకరు అడుక్కుంటున్నారు. నీకు చెప్పిపోయిండా, ఎక్కడ పోయిండు, నీకు తెలుసా, ఒకరికొకరు అనుకుంటున్నారు. అందరు అంటారు, నాకు చెప్పలేదు, నాకు చెప్పలేదు, నాకు తెలియదు, నాకు తెలియదు. అప్పుడు ఇక రాజభటులను అందరినీ 4 దిక్కుల పంపించారు. రాజు ఎక్కడున్నాడో వెతికి పట్టుకరండి, ఆయన ఆచూకీ తెలుసుకోండి అని భటులను అందరినీ ఆ రాణి చూడాలా అందరినీ పంపించారు. అందరూ చాలా చాలా దూరం వెళ్ళి వెతికారు రాజును, కానీ ఎక్కడ కూడా కనిపించలేదు. అందరూ తిరిగి వచ్చారు, అమ్మా రాజు ఎక్కడ కనిపించడం లేదు అని చెప్పారు. అప్పుడు ఆమె యోగిని ఉండే కాబట్టి ఆమె ఒక చోట ఏకాంతంగా కూర్చొని అంతర్ముఖమై అప్పుడు ధ్యాన దృష్టితోని చూసింది. చూసేసరికి చాలా దూరంలో అరణ్యంలో చాలా లోన పశువులు పక్షులు తిరిగినటువంటి స్థలం, కేవలము మృగాలు మాత్రమే తిరుగుతాయి. అటువంటి భయంకరమైనటువంటి అడవిలో అతడు తపస్సు చేసుకుంటూ ఉన్నాడు అని ఈమెకు ఆ యోగ దృష్టితో చూస్తే కనపడినాడు. అప్పుడు ఇక రాజు లేకపోతే ఎలా, రాజ్యంలో రాజు లేని రాజ్యం ఎలా ఉంటుంది, అంత అరాచకం చెలరేగుతుంది కదా, మరి రాజు ఉండాలి, అతను మళ్ళీ తీసుకురావాలి అని ఆ చూడాలా ఆయన భార్య. ఆమె యోగిని ఉండే కాబట్టి ఆమెలో అనేక సిద్ధులు ఉన్నాయి, యోగ సిద్ధులు ఉన్నాయి. ఆమె ఆకాశ మార్గం గుండా మారువేషంలో వెళ్ళింది. వెళ్ళి ఎక్కడైతే ఆ రాజుగారు తపస్సు చేసుకుంటున్నారో అక్కడికి వెళ్ళింది అనమాట. వెళ్ళి ఆ రాజును చూసి, ఏం మహాత్మా, మీరు ఏం చేస్తున్నారు, ఎన్ని రోజులుగా ఉంటున్నారు ఇక్కడ అని అడిగింది. అంటే నేను తపస్సు చేసుకుంటున్నాను, నా పేరు శిఖిధ్వజుడు, నేను ఒక మహారాజును, అయితే నాకు భగవత్ సాక్షాత్కారం కావాలనేటువంటి తీవ్రతర ఇచ్చ చేత నేను రాజ్యాన్ని వదిలేసి నేను అడవిలోకి వచ్చి సాధన చేసుకుంటున్నాను అన్నాడు. ఓహో, చాలా సంతోషం, ఇంత చక్కగా మీరు ఏకాంతంలో ఇంత గొప్ప అడవిలో మీరు ఒక్కరుగా ఉండి తపస్సు చేసుకుంటున్నారంటే చాలా గొప్ప అని కాసేపు స్తుతి చేసింది. స్తుతి చేసి అడుగుతుంది, ఇప్పుడు మీరు రాజ్యాన్ని వదిలేసి వచ్చారన్నారు కదా, రాజ్యాన్ని వదిలేసి వచ్చానన్నారు, ఎవరు వదిలేశారు అని అడిగింది. అంటే నేను అన్నాడు, నేను వదిలేశాను అన్నాడు. అప్పుడు సరే, చాలా బాగుంది, కానీ అన్నీ వదిలేశారు, బాగుంది, కానీ ఇక్కడ కుటీరం ఉంది కదా, ఈ కుటీరం ఎవరిది అన్నాడు. అంటే నాది అన్నాడు. మరి నువ్వు ఏం వదిలేసినట్టు, ఏం వదిలి నువ్వు చెప్పు, ఏం త్యాగం చేసినవు? నాది నాది, నా రాజ్యాన్ని వదిలేసిన, ఇది నా కుటీరము, నాది నాది అంటున్నావే, మరి నువ్వు ఏం వదిలినట్టు? ఇంకా నేను వదలలేదు, నువ్వేం త్యాగం చేయలేదు అంటున్నావు. ఎందుకు? నాది అనేటువంటి అభిమానం నీకుందా లేదా? ఇప్పుడు ఈ కుటీరం ఎవరిదంటే నాది అన్నావు, మరి నాది అనే అభిమానం అహంకారం ఉందా లేదా నీకు? మరి ఏం వదిలినావు నువ్వు? అట్లనా? అయితే చూడండి అని అగ్ని తీసుకొని ఆ కుటీరానికి అంటించాడు. కుటీరం కాలిపోయింది. కాలిపోయిన తర్వాత అప్పుడు ఆమె అంది, ఈ ఆసనము, ఈ దండము, కమండలము ఇవన్నీ ఎవరి అంటే నావి అన్నాడు. మరి నాది అనేది వదలనే లేదు, ఏం త్యాగం చేసినావు నువ్వు అన్నాడు. ఓహో, అట్లన్నా? అయితే
ఇవి కూడా చూడు అని అన్నిటిని తీసి ఆ మండే మంటల్లో పడేశాడు. దండ, కమండలం, ఆసనం అన్నీ తీసి అందులో పడేశాడు. ఇప్పుడు నా దగ్గర ఏమున్నదిగా? నాది అనేది ఏమీ మిగలలేదు. ఇప్పుడు అన్ని త్యాగం చేసినా లేదా నేను? మరి ఇప్పుడు ఈ శరీరం ఎవరిది చెప్పండి? శరీరం ఉందా లేదా? నీకు ఉంది. ఆ శరీరం ఎవరిది చెప్పండి? నాది అన్నాడు. ఎక్కడ పోయింది నాది అనే అహంకారం? నాది అనే అహంకారం ఇక్కడ పోయిందా? నా శరీరం అంటున్నావే, మరి ఏం త్యాగం చేసావు నువ్వు? ఓహో అట్లనా, అయిన దానికి శరీరం మీద అభిమానం ఉందన్నా అంటున్నావు కదా, ఈ శరీరాన్ని త్యాగం చేస్తా అని ఆ మండే మంటల్లోకి వెళ్ళి శరీరాన్ని త్యాగం చేయడానికి ఉద్యుక్తుడైనాడు. అప్పుడు ఏ రాజా ఆగు అంది. ఇప్పుడు నువ్వు మంటల్లోకి వెళ్తావు, నీ శరీరం భస్మైపోతుంది. పోయిన తర్వాత ఆడ బూడిది మిగులుతుంది కదా, మిగులుతుందా లేదా? ఆ బూడిది ఎవరిది? నాది అన్నాడు మళ్ళా. కదా, మరి ఏం త్యాగం చేసినావు నువ్వు అన్నది. నువ్వు ఎన్ని త్యాగం చేసినా త్యాగం చేసిన వాడు కానే కాదు. త్యజధర్మం అధర్మంచ సత్యానృతే ఉభే త్యజ సత్యానృతే ఉభే త్యక్త ఏన త్యజతి తత్యజ అన్నది. నువ్వు ధర్మము అధర్మము సత్యము అసత్యము నాది నీది అన్నీ వదిలినావు కదా, నేను వదిలినాను అనేటువంటి అభిమానం వదిలిపెట్టు, అప్పుడు నువ్వు త్యాగం చేసినట్టు. అందుకని అహంకారం పనికిరాదు. అహంకారికి ఆత్మసాక్షాత్కారం కలగదు. అందుకని అహంకారాన్ని వదిలిపెట్టి సాధన చెయ్యి అని చెప్పినాడు అక్కడ. తెలిసిందా? కాబట్టి మనం కూడా భగవంతుని పూజలు చేస్తాం, భజన చేస్తాం, కానీ చాలా ఖర్చులు కూడా పెడతారు. కార్యక్రమం అంతే అయిన తర్వాత అబ్బా కార్యక్రమం బ్రహ్మాండంగా చేసిన, నాలాగా ఎవరు చేయలేదు, 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టినా ఏమనుకుంటున్నావు? వాడు నిజంగా భక్తుడే అంటావా? నిజంగా భక్తుడేనా? అహంకారి కదా. నేను ఇంతగానో చేశాను అంటే ఒక అహంకారం ఉందా లేదా అతనిలో? అహంకారం ఉంటే అతడు భక్తుడు కాదు, భగవంతునికి ప్రీతిపాత్రుడు కాదు. అందువల్ల అహంకారం ఉండరాదు అని మనకు అర్జునుడు బోధిస్తున్నాడు. తన యొక్క ఆ నమ్రత చేత, ఆ వినయం చేత మనకు చెప్తున్నాడు. ఎవరికి కూడా సాధకులకు, భక్తులకు, జిజ్ఞాసులకు అహంకారము ఉండకూడదు అని చెప్పినాడు ఇక్కడ. ఒక సాధువు ఒక ఊరిలో ఒక గదిలో ఉండి ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు. ఎవరిని కూడా లోనికి రాణించడం లేదు, ఎవరికి కూడా అనుమతించడం లేదు. తాను సాధన చేసుకుంటూ ఉన్నాడు. అప్పుడు ఆ గ్రామంలో ఒక ఆయనకు జిజ్ఞాస కలిగింది. ఈ సాధు మహాత్ముడు చాలా రోజులుగా ఉంటున్నాడు, ఎవరికి కూడా లోనికి రానివ్వడం లేదు, చాలా గొప్పవాడై ఉంటాడు, అందుకని ఇతని దగ్గర నేను ఉపదేశం తీసుకోవాలి అని అతనికి ఇచ్చగలిగి ఆ సాధువు దగ్గరికి వచ్చాడు. వచ్చేసరికి ఆ గది వేసి ఉంది, తలుపులు మూసి ఉన్నాయి. ఆ తలుపులు తట్టాడు. తట్టి ఏ మహాత్మా అన్నాడు. అంటే ఎవరు మీరు అని లో నుంచి శబ్దం వచ్చింది. నేనే అన్నాడు. నేను ఇంత మనిషిని నా పేరు చెప్పాలనా అన్నాడు. బహుశా ఆ గ్రామకు పెద్ద అయి ఉండవచ్చు కదా, ఆ ఊరు లోపల అతన్ని బాగా గౌరవిస్తారు కావచ్చు. ఇంత పెద్ద మనిషిని నేను పేరు చెప్పాలనా? నేనే అన్నాడు. అంటే రేపు రాపు అని లోపల నుంచి శబ్దం వచ్చింది. రేపు రాపు వెళ్ళిపోయాడు. మళ్ళీ మరునాడు వచ్చాడు. మళ్ళా ఆ దర్వాజా, ఆ తలుపులను టక్ కొట్టాడు. ఎవరు? నేనే అన్నాడు. రేపురా అన్నాడు. ఇట్లా 4-5 రోజులైంది. ఎప్పుడు కూడా రేపురా అంటున్నాడు. ఏం స్వామీజీ, 4-5 రోజుల నుంచి మీ ఉపదేశం కోసం నేను పరితపిస్తూ ఉన్నాను, ఎప్పుడు మీరు ఉపదేశం చేసేది నాకు అంటే నేను సచ్చినాక అన్నాడు ఆయన. ఏమన్నాడు? నేను సచ్చాక ఉపదేశం చేస్తా అన్నాడు. అప్పుడు ఈ వ్యక్తి అనుకున్నాడు, ఆయన చచ్చిన తర్వాత నాకు ఉపదేశం చేసేది ఉంటుందిగా అనుకున్నాడు. మళ్ళీ అతనిలో కొద్దిగా బుద్ధి వివేకం జాగృతి అయ్యి కొద్దిగా ఒక ఆలోచన స్ఫురించింది. ఏమిటి అనంటే, నేను చచ్చాక అనంటే నేను అనేటువంటి అహంకారం చచ్చిన తర్వాత ఉపదేశం చేస్తా అన్నాడు అని అప్పుడు తెలుసుకున్నాడు. తెలుసుకొని అప్పుడు మళ్ళీ తలుపులు తట్టి, స్వామీజీ నన్ను క్షమించండి, నేను నీకు శరణాగతి అయినాను, నేను నీకు శిష్యుడను కావాలనుకుంటున్నాను, కాబట్టి దయచేసి నా యొక్క ఈ అహంకారాన్ని క్షమించి నన్ను కరుణించి ఉపదేశం చేయండి అని ఎప్పుడైతే వినమ్రుడై అడిగిండో అప్పుడు తలుపు తెరిచాడు. తలుపు తెరిచి అతనికి ఉపదేశం ఇచ్చాడు. విన్నారు కదా. కాబట్టి అహంకారం అనేది మనకు పనికిరాదు అని తెలుసుకోవాలి. ఈ ప్రకారంగా అర్జునుడు ఎప్పుడైతే భగవంతుణ్ణి వేడుకున్నాడో
అప్పుడు భగవంతుడు అంటాడు, పశ్యాదిత్యాన్ వస్వం రుద్రాన్ అశ్వినో మరుతస్తథ బహూన్యదృష్టపూర్వాన్ని పశ్చాశ్చర్యాన్ని భారత. అంటే భారత అంటే భరత వంశంలో పుట్టినటువంటి ఓ అర్జున, నీవు నా యొక్క విభూతులను దర్శించు, చూపెడతాను. పశ్య అంటే చూడు అన్నాడు. 12 ఆదిత్యులను చూడు, మరియు 8 వసువులను చూడు, 11 రుద్రులను చూడు, 49 మంది మరుద్గణాన్ని చూడు, ఇంకా ఏమేమి చెప్పాలి, సంపూర్ణ పిండ బ్రహ్మాండాల్లో విభూతులు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాలో ఉన్నాయి, నువ్వు చూడు. ఇదివరకు నీవే కాదు ఎవరు కూడా దర్శించుకోలేనటువంటి విభూతులు నీకు చూపెడుతున్నాను, చూడు అని అన్నాడు అనమాట. తర్వాత 7వ శ్లోకంలో చెప్తున్నాడు, ఇహైకస్తం జగత్కృష్ణం పశ్చాదశ చరాచరం మమ దేహే గుడాకేశ యచ్చాన్య ద్రష్టుమిచ్చసి. హే గుడాకేశ అన్నాడు. గుడాకేశుడు అంటే నిద్రను జయించినటువంటి వాడు అని అర్థం. మరి జయించినరా? రాత్రి అయితే నిద్రనే పోయినరు, మళ్ళీ ఇక్కడికి వచ్చి నిద్రపోతాను. నిద్రను జయించినరా? గుడాకేశ అంటే నిద్రను జయించినటువంటి వాడు అని అర్థం. నిద్రపోకండి, ఏదో అంత దూరం నుంచి మీరు వచ్చారు కదా, 4 ముచ్చట్లు చెవిలో వేసుకోండి, మంచి ముచ్చట్లు. హే గుడాకేశ అంటే జితేంద్రియుడే అనేటువంటి ఓ అర్జున, నిద్రను జయించినటువంటి ఓ అర్జున అని సంబోధిస్తూ, స్థావర జంగములలో కూడినది యోగు సమస్తమైనటువంటి జగత్తును నా యొక్క ఈ దేహమందు ఒక్క ప్రదేశం నందే ఉన్నదానిగా చూడు. ఈ సంపూర్ణ బ్రహ్మాండం అంతా కూడా ఎంత ఉంది అని అంటే మన బుద్ధికి అగోచరం కదా. ఈ బ్రహ్మాండం ఎంత పెద్దగా ఉంది, ఎంతవరకు వ్యాపించి ఉంది, అది మన బుద్ధికి గోచరం కానటువంటిది. సామాన్యంగా వైజ్ఞానికులనే అడగండి, ఇప్పుడు ఉన్నారు కదా శాస్త్రజ్ఞులు, వైజ్ఞానికులు, వాళ్ళందరూ ఏం చెప్తున్నారు? ఎన్నో గ్రహాలు, ఉపగ్రహాలు, ఎన్నో పాలపుంతలు ఉన్నాయని చెప్తున్నారు. కోటాను కోట్ల పాలపుంతలు, ఒక్కొక్క పాలపుంతలోనే కోట్ల కొలది గ్రహాలు, ఉపగ్రహాలు ఉన్నాయంట. అట్లాంటివి కోటాను కోట్ల పాలపుంతలు ఉన్నాయి. మరి ఎక్కడ ఊహించి చెప్పగలం చెప్పండి? ఆ భగవంతుని యొక్క ఈ విశ్వానికి ఒక అంతు, ఒక సీమ, ఒక హద్దు అనేది మనము మన బుద్ధితో చెప్పడానికి రాదు. అంత విశాలమైనటువంటి జగత్తు కూడా నాలో ఒక అంశంలో ఉంది అంటున్నాడు భగవంతుడు. మన బుద్ధికి ఊహించరానటువంటి ఆ పెద్ద విశ్వం, బ్రహ్మాండం అంతా కూడా నా స్వరూపం నందు, నా దేహంలో ఒక అంశంలో ఉంది అంటాడు. ఇష్టభ్యాహం ఇదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్ అన్నాడు. నా స్వరూపంలో ఒక్క అంశంలో ఉందన్నాడు. చూడు, ఈ బుద్ధికి గోచరం కానటువంటి ఈ విశ్వమంతా కూడా భగవంతుని యొక్క శరీరంలో ఒక అంశంలో ఉందంటే భగవంతుని యొక్క స్వరూపం ఎంత ఉందో విచారం చేయాలి. చూశారా? కాబట్టి ఇతరమైనది ఏది కూడా నువ్వు ఆలోచించకుండా ఏకాగ్ర చిత్తుడవయ్యి, నాయందే మనసును సంలగ్నం చేసిన వాడవయ్యి, నా యొక్క ఈ దివ్యమైనటువంటి ఈ విరాట్ రూపాన్ని నువ్వు దర్శించు అంటున్నాడు. ప్రాకృతములైనటువంటి ఈ నేత్రముల చేత విశ్వరూపధరుణనైనటువంటి నన్ను చూచుటకు నువ్వు శక్తుడవు కాదు కదా. ఈ చర్మచక్షువులతో నువ్వు ఉన్నావు కదా, ఈ చర్మచక్షువులతో నా యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని నువ్వు చూడలేవు. ఎందుకంటే దివ్యమైనటువంటి ఆ విరాట్ స్వరూపం, ఆ వికృతమైనటువంటి కరాల స్వరూపాన్ని చూడాలంటే మన ఈ చర్మచక్షువులు సరిపడవు, వీటితో మనం చూడలేము. ఆ దివ్యమైనటువంటి రూపాన్ని చూడాలంటే దివ్యమైనటువంటి దృష్టే కావాలి. అందువల్ల నతుమాం శక్యసే ద్రష్టం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామితే చక్షు పశ్యమే యోగమైశ్వరం అని భగవంతుడు అంటున్నాడు. హే అర్జున, అనేన స్వచక్షుష, ఇప్పుడు నీకు ఏ నేత్రాలు అయితే ఉన్నాయో నీ స్వచక్షువుల చేత నా యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని ద్రష్టం న శక్యసే, నువ్వు చూడలేవు, చూడటకు సమర్థుడు కాదు. మరి ఎలా చూసేది అంటే దివ్యం చక్షు తే దదామి, నీకు దివ్యమైనటువంటి చక్షువులు ఇస్తాను, దివ్యమైనటువంటి దృష్టిని నీకు ఇస్తాను, ఆ దివ్యమైన నేత్రాలతో నన్ను చూడు. యోగం అంటే నా యొక్క యోగ మహిమ, ఈ ఈశ్వర తత్వం ఏదైతే ఉందో దాన్ని దివ్యమైనటువంటి దృష్టితో, దివ్యమైనటువంటి చక్షువులతో చూడు అని అంటున్నాడు. కొంతమంది లోకంలో అంటారు, భగవంతుడు ఉన్నాడా, ఉంటే చూపిస్తావా అడుగుతారా లేదా? మీరేమంటారు? భగవంతుడు ఉండడా అంటారా, లేడంటారా? ఉన్నాడా ఒప్పుకుంటారా? మరి చూపించమని అడగరే కదా. భగవంతుడు ఉంటే మరి చూపించండి అని అడగరేమే కదా.
ఇప్పుడే చెప్పాడు కదా భగవంతుడు, ఈ నేత్రాలతో చూడటకు శక్యం కాదు. దివ్యమైనటువంటి నేత్రాలు సంపాదించుకోవాలి. దివ్యమైనటువంటి నేత్రం ఏది? జ్ఞానచక్షు. జ్ఞాన నేత్రాన్ని మనం సంపాదించుకుంటే చూడగలం. కానీ ఏ నేత్రాలతో మనం చూడలేం భగవంతుడు. అందుకని ఏ నేత్రాలతో చూడాలని ఆగ్రహం చేయొద్దు. ఎందుకంటే అతడు ఈ నేత్రాల గోచరమయ్యేవాడు కానే కాదు. మరి ఎలా చూడగలం? చూడాలనుకుంటే దివ్యమైనటువంటి నేత్రాన్ని సంపాదించుకోండి. ఆ నేత్రాన్ని మరి ప్రయోగించినట్లయితే భగవంతుని యొక్క దర్శనం అవుతుంది. మరి ఇప్పుడు అర్జునునికైతే భగవంతుడు ఇస్తా అన్నాడు దివ్య నేత్రం. భగవంతునికి ఆయన ఇస్తా అన్నాడు, అర్జునుడికి ఇస్తా అన్నాడు. మరి మనకు కూడా దివ్య నేత్రాలు అయితేనే భగవంతుని దర్శనం చేసుకోగలుగుతామని మీరు చెప్తున్నారు. మరి మాకు ఆ దివ్య నేత్రాలు ఎవరు ఇవ్వాలి? ఎవరి దగ్గరికి పోవాలి? మేము ఎక్కడ పోవాలి? అడగరేమి కదా. మీకు భగవంతుని చూడాలని ఉందా లేదా? ఉంది కదా. మరి ఉంటే ఈ నేత్రాలు పనికిరావు, దివ్యమైన నేత్రాలు కావాలి. అవి ఎక్కడ దొరుకుతాయి? ఏ షాపులో దొరుకుతాయి కదా? అడ్రస్ చెప్పండి, మేము తెచ్చుకుంటాం అని అంటారా? అవి షాపులలో దొరికేటివి కావండి. అవి ఇట్లాంటి సత్సంగాల్లోనే దొరుకుతాయి. అవి మనం ఇప్పుడు ఏదో ఇంకా సత్సంగం చేస్తున్నాం, ఇటువంటి సత్సంగంలోనే ఆ దివ్య నేత్రము లభిస్తుంది. మరి సత్సంగం చేయాలంటే సత్పురుషుల యొక్క సహవాసం చేయాలి, మహాత్ముల యొక్క సహవాసం చేయాలి. మరి ఎవరి సహవాసం చేస్తున్నారు? భార్య భర్త సహవాసం, భర్త భార్య సహవాసము, పిల్లల సహవాసము, బంధువుల సహవాసము, అంతే కదా. అలానే తిరుగుతూ ఉన్నారు. మరి ఎక్కడ దొరుకుతుంది మీకు ఆ దివ్యమైన దృష్టి? ఎక్కడ దొరుకుతుంది? మహాత్ముల దగ్గర దొరుకుతుంది. మరి మహాత్ములను ఆశ్రయించాలి. అందుకని మరి ఎప్పటికీ ఇల్లు వాకిలి ఇల్లు వాకిలి అని అనుకుంటూ కూర్చుంటే మరి భగవద్ దర్శనం ఎప్పుడు చేసుకుంటారు చెప్పండి? ఇప్పుడేం తొందరలే, ముసలిగా అయినామా ఇప్పుడే, అప్పటి వరకు చూద్దాంలే అంటారేమో. ఆ ముసలోళ్ళైనా వాళ్ళకి అడుగుంటారు. ముసలోళ్ళు అయినారు కదా, వాళ్ళకి అడుగుంటారు. వాళ్ళు మరి భగవంతుని దర్శనం చేసుకున్నారని అడుగుంటారు వాళ్ళకు కదా. ఇప్పటికి కూడా ముసలోళ్ళు అయినా కానీ ఇంకా మోహం పోతలేదు వాళ్ళకు. ఇంకా నా మనమడు, నా మనవరాలు, నా కొడుకు, నా బిడ్డ, నా కోడలు, నా ఇల్లు, నా వాకిలి, నా ఆస్తి, నా పాస్తి, నా భూమి, నా పుట్ర, అలానే సస్తం కదా. ఇంకా బయటకు రావడానికి లేదు. మరి ఇంకెప్పుడు? పూర్తిగా శరీరాన్ని కోల్పోయిన తర్వాతనా ఇంకెప్పుడు చేస్తుంది? శరీరాన్ని పోగొట్టుకున్న తర్వాత ఇంకా దర్శనం ఎక్కడిది? ఆ దర్శనమే. ఒక సేటు ఉండేవాడు, సౌకారి, గొప్ప ధనవంతుడు, వ్యాపారం చేసి బాగా సంపాదించాడు. ఆయన కొడుకులు కూడా బాగానే చాలామంది ఉన్నారు, కోడళ్ళు వచ్చారు, మనుమలు మనవరాళ్ళు, బాగా ఉంది, పరివారం పెద్దగా ఉంది. అయితే ఆయన రాను 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 శరీరం ఎన్నాళ్ళు పటిష్ఠితంగా ఉంటుంది చెప్పండి? ఒకనాడు ముసలి కావాల్సిందే కదా. వస్తుందా లేదా ఈ అవస్థ? అందరికీ అవస్థ వస్తుందా లేదా? అందరికి వస్తుంది, ఎవరికి తప్పదు, అంతే కదా. ఒకనాడు అతడు వృద్ధుడైపోయినాడు, ముసలివాడైపోయినాడు. ఇప్పుడు సంపాదించడానికి లేక సంపాదించేది ఆగిపోయింది. ఇదివరదాకా శరీరం సహకరించింది, పెద్ద పెద్ద వ్యాపారాలు చేశారు, మంచిగా కోటాను కోట్ల ద్రవ్యాన్ని సంపాదించాడు, బంగారము వెండి అన్నీ సంపాదించాడు. కానీ ఇప్పుడు ముసలివాడయ్యాడు, వ్యాపారం చేయలేకపోతున్నాడు. ఇక అతడు మూలపడినాడు. అప్పుడు కొడుకులు అన్నారు, నాయనా చూడు, దగ్గు దమ్ము శ్లేష్మం వస్తుంది నోట్ల నుంచి. శ్లేష్మం అంటే ఏమంటారు? తగ్గినప్పుడు వస్తుంది కదా, ఏంటిది? కఫం. ఆ కఫం వస్తుంది. ఆ కఫం వచ్చినప్పుడు ఇక్కడే ఉమ్మి వేస్తాము. అందుకని ఇంటికి పెద్దలు వాళ్ళు వీళ్ళు వస్తూ ఉంటారు, బంధువులు వస్తూ ఉంటారు, మిత్రులు వస్తూ ఉంటారు. ఏదైనా మీరు కఫం చేసినట్లయితే ఈగలు దోమలని వాలితే ఇది బాగుండదు నాన్న, నువ్వు కొంచెము ఆడ వెనకాల వంటగది ఉంది కదా అక్కడ ఉండు అన్నాడు. సరే నాయన, ఇప్పుడు పరాధీనుడు కదా, ఏం చేస్తాడు? సరే నాయన అని ఆ వంటగదిలో కూర్చున్నాడు. వంటగదిలో కూర్చుంటే అక్కడ భోజనం వగారంతా వ్యవస్థ అవుతుంది. కానీ ఈ కఫవాత పైత్యాలు ఇవి ఆగుతాయా? అక్కడ కూడా ఉమ్మి వేస్తున్నాడు. అక్కడ కూడా ఈగలు దోమలు వాళ్తుంటే ఆ కోడన్లు ఆ వంటగదిలో అటు ఇటు తిరుగుతుంటే వాళ్ళకు ప్రతిబంధకమైంది. అయ్యో, ఈయన ముసలాయన వచ్చి ఈడబడ్డాడు కదా, అంత ఈగలు దోమలు ముసురుతున్నాయి, అంత గలీజ్ చేస్తున్నాడు అని వాళ్ళ మొగలకు చెప్పుకున్నారు, అలా ఫిర్యాదు ఇచ్చారు. అప్పుడు వాళ్ళు అన్నారు, కొడుకులు అన్నారు, నాన్న ఇగో ఇక్కడ ఉంటే బాగుండదు, మీద రూమ్ ఉన్నది, మీద గది ఉన్నది, ఆ గదిలో ఉండు, ఇక నీకు ఏ టెన్షన్ లేదు, ఇక ఎవ్వరు కూడా నీ దగ్గరికి వచ్చేటోళ్ళు ఉండరు, నీకు విక్షేపం చేసేటోళ్ళు ఉండరు, మంచిగా భగవద్ధ్యానం చేసుకుంటూ ఉండు అని అతన్ని పైకి పంపించారు. పై రూమ్లో అతన్ని ఉంచారు.
ఉంచిన తర్వాత మరి ఆకలి ధూప అయినప్పుడు ఎట్లా జోరుగా అంటే గట్టిగా కేక వేసి పిలవలేడు. ఆ శబ్దం పూర్తిగా సన్నగిల్లింది. మరి ఎట్లా నాకు అన్నం ఎట్లా ఆకలి అయినప్పుడు అని అంటే ఆ కొడుకులు అన్నారు, ఇగో మేము పైనుంచి కిందికి వేలాడబడేటట్లుగా ఒక పెద్ద తాడు కడతాం. తాడు కట్టి ఆ క్రింద ఒక గంట కడతాం. గంట ఉన్నది గంట గంట కడతాం. నీకు ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు ఆ తాడు లాగండి. తాడు లాగితే ఆ గంట మోగుతుంది. అప్పుడు నీకు అన్నం తీసుకొచ్చి కోడళ్ళు ఇస్తారు అని చెప్పినారు. సరే నాయన మరి ఏం చేద్దాం అనుకున్నాడు. తాడు కట్టిండ్రు, గంట కట్టిండ్రు. ఒకరోజు వాని మనుమలు ఆడుకుంటూ ఆ గంటతో ఆడుకుందామని ఆ గంట ఇప్పేసారు కదా. ఆ గంట ఇప్పేసారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పరిస్థితి ఏం కావాలి చెప్పండి. ఆ ముసలాయనే గట్టిగా కేక వేయలేడు, కిందికి రాలేడు, ఆకలి ఏమో వేస్తుంది. ఇప్పుడు ఎట్లా పరిస్థితి? అట్లే ఇక గంట కొడితేనే ఇవ్వాలి అని వీళ్ళ ఒక నియమం. గంట కొడతాడు కదా, కొట్టినప్పుడు ఇస్తాంలే అని కోడళ్ళు. ఆ గంట మోగది, వీళ్ళు భోజనం తీసుకుపోయి ఇవ్వరు. ఆయనంత ఒక రోజు అయింది, 2 రోజులు అయింది, ఆయనంత ఆకలికి చచ్చాడు. మీద నుంచి మీదికే పోయిండు ఇక కదా. మీద నుంచి మీదికే పోయిండు, కలాస్ ఓడిచిపోయింది. చూసారా, వృద్ధాప్యంలో ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చూసారా, చూడు ఎంత సంపాదించాడు, కోట్ల కోట్ల సంపాదించాడు. సంపాదించింది ఏమైనా పనికొచ్చిందా? అన్న కొడుకులు ఏమైనా పనికొచ్చారా? కోడళ్ళు ఏమైనా ఉపయోగపడ్డారా? మనమలు మనవరాళ్ళు తరతరాలు బ్రతికేలాగా సంపాదించి పెట్టాడు. ఇప్పుడు ఏం పనికొచ్చింది చెప్పండి? మరి జీవితం అంతా కూడా సంపాదనలోనే కనుక మనం గడిపినట్లయితే మరి మన కోసం ఏం సంపాదించుకున్నట్టు విచారం చేస్తారా ఎప్పుడన్నా? అందరి కోసం సంపాదించి పెట్టినవు. కొడుకులకు, బిడ్డలకు, మనుమలకు, మనవరాళ్లకు తరతరాలుగా బ్రతికేలాగా సంపాదించి పెట్టావు. నీ కోసం ఏం సంపాదించుకున్నా? మన వెంట వచ్చేది ఏమి? కొడుకులు వస్తారా? బిడ్డలు వస్తారా? మనవలు వస్తారా? నువ్వు సంపాదించే ధనం వస్తుందా? ఒక ఉదాహరణ చెప్పండి. ఎవరన్నా ఫలానా తీసుకొని పోయారు అని ఒక ఉదాహరణ చెప్పండి. ఫలానా వాడు ఇంత ధనం మూట కట్టుకొని పోయాడు అని ఒక ఉదాహరణ చెప్పండి. ఉన్నదా? లేదు. ధనశ్చ భూమౌ పశవశ్చ గోష్ఠే కాంతాగృహద్వారి జనశ్మశానే దేహశ్చితాయాం పరలోక మార్గే ఏకానుగో గచ్చతి జీవ ఏక. నువ్వు సంపాదించిన ధనము బ్యాంకుల లేదా భూమిలో పెట్టేది. పూర్వకాలంలో కడవలల్లా నింపి బంగారం, వెండి, నాణ్యాలు అన్నీ ఆ కడవలలో నింపి భూమిలో పాతి పెట్టేదన్నమాట. నువ్వు పాతి పెట్టిన ధనం అక్కడే ఉండేది, నీ అంటూ వచ్చేది కాదు. ధనశ్చ భూమౌ, ధనం ఎక్కడుంది? భూమిలో ఉంది. ఈ రోజుల్లో బ్యాంకుల్లో ఉంటుంది. మరి అంతా బ్యాంక్ మేనేజర్లు ఉంటుంది కదా, బ్యాంకుల్లో ఉంటుంది ధనం అంతా కదా. మరి పశువులు ఉన్నాయి, గేదెలు, ఆవులు, అన్ని పశువులు ఉన్నాయి. పశు సంపద చాలా పెద్దగా ఉంది. అదంతా ఎక్కడ ఉంటుంది? పశువుల కొట్టంలో ఉంటాయి, పశువుల పాకలో ఉంటాయి. అవి వెంట వస్తాయా? అవి రావు. ఇక కట్టుకున్న అమ్మగారు ఉంది కదా, కాంత గృహద్వారి. కాంత అంటే భార్య. ఆమె ఎంత దూరం వస్తుంది? పూర్వకాలంలో శ్మశానం దగ్గరికి వచ్చేవారు కాదు. ఆ ఇంటి నుండి శవాన్ని పంపించిన తర్వాత ఆ ద్వారం దగ్గరికి వచ్చేది, అంతే. ద్వారం దాటి ముందుకు రాకపోయేది. అందుకే చెప్పింది శాస్త్రం, కాంత గృహద్వారి. ఆ గృహద్వారం దగ్గరికే ఆ భార్య వస్తుంది, నీ వెంట శ్మశానం దగ్గర కూడా రాదు. సరే, ఈ రోజుల్లో పోతున్నారు అనుకోండి, పోయినా కానీ ఏం ఉపయోగం? జన శ్మశానే, మన బంధువులు, బలగము, మిత్రులు వీళ్ళంతా ఎంత దూరం వస్తారు? శ్మశానం దగ్గరికి వస్తారు. ఎందుకు వస్తారు? ఎందుకు వస్తారు చెప్పండి? ఇక్కడ ప్రథ ఉందా? అలవాటు ఉందా? అంటే వచ్చిన వాళ్ళు ఆ కాష్టము కట్టెలతో పేరుస్తారు కదా, దానిలో వేరే పక్కకు కొన్ని వేరే విడివిడిగా కొన్ని కట్టెలు పెట్టినవి ఉంటాయి. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కడు చిన్న చిన్న పుల్లలు అన్నమాట, ఇంత బెత్తాలు. ఒక్కొక్కడు వచ్చిన వాడల్లా అది ఒకటి తీసుకుంటాడు, అందులో వేస్తారు. ఉందా ప్రథ ఇక్కడ? ఒకటి తీసుకుంటాడు, అందులో వేస్తాడు, ఆ కాష్టంలో వేస్తాడు. అట్లా. ఇక ఒకవేళ కొందరు భూమిలో గొయ్యి తీసి పెడతారు కదా శవాన్ని, అక్కడ ఏం చేస్తారంటే అక్కడ పక్కకున్నటువంటి మట్టిని ఇంత పిడికడంతా తీసి వాని నోట్లో వేస్తారు.
నేను వచ్చా మన్ను వడ కదా, వాడిని నోట్లో వేస్తారు అంతే. అంతవరకే ఆ బంధువుల యొక్క రాకడ. ఆ తర్వాత ఇక నీ శరీరం ఉంది కదా, శవం, అది ఎంత దూరం వచ్చింది? కాష్టం పై దగ్గర వచ్చింది, అంతే కదా. కాష్టం పైన పెడతారు, అంత మీద నుంచి మళ్ళీ కొన్ని మొద్దులు పెడతారు. నీ ముఖంలో మొద్దులు వడ అంటారు కదా, అంటారా? అట్లా తిట్టుకుంటారా ఎవరన్నా? నీ ముఖం మీద మొద్దులు వడ అని తిడతారు కదా, ఆ మొద్దులు పెడతారు. మొద్దులు పెట్టి అగ్గి అంటిస్తారు. ఇక అయిపోయారు. ఈ నాది 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 నేను నాది నేను నాది అనుకున్న శరీరం కూడా ఎంతవరకు వచ్చింది? శ్మశానం వరకే వచ్చింది. ఆ తర్వాత పరలోకం పోయేటప్పుడు ఎవరు వచ్చారు చెప్పండి? ఇక నీ కర్మానుసారంగా ఎక్కడో పోతావు కదా, వేరే లోకానికి పోతావు. అప్పుడు నీతో ఎవరు వచ్చారు? ఒక్కడే పోతున్నాడు పాపం కదా. ఒంటరిగా వచ్చాడు, ఒంటరిగా పోతాడు. ఇది నగ్న సత్యం, అంతేనా లేదా? ఇది దాచిపెట్టేటువంటి సత్యం కాదు, ఇది నగ్న సత్యం. జగమెరిగిన అంటారు కదా, అట్లా. మరి చెప్పండి, మరి మన కోసం ఏం సంపాదించుకుంటున్నాం? సుకృతం దుష్కృతం చైవ గచ్చంతమను గచ్చతి. మనం సంపాదించుకున్నటువంటి పుణ్యము పాపము, ఇవి రెండే వస్తాయి మన వెంట, ఇంకెవ్వరు కూడా రారు. పుణ్యం సంపాదించుకుంటే పుణ్యలోకాలకు పోతావు, పాపం సంపాదించుకుంటే నరకానికి పోతావు. కాబట్టి మరి ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? మన కర్తవ్యం ఏంది? ఇదైతే నగ్న సత్యం, ఇంతే కదా, అబాధిత నియమం ఇది. ఇప్పుడు మనం ఏం చేయాలి? మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు మీరు చెప్పాలి. పుణ్యం చేసుకోవాలి, అంతేనా లేదా? ఎందుకంటే మన వెంట వచ్చేది ఎవరు? పుణ్యం. అందుకని పుణ్యం చేసుకోండి. పుణ్యం ఎట్లా చేసుకోవాలి, ఎట్లా సంపాదించుకోవాలి అంటే నామస్మరణ చేయండి, జపం చేయండి, యజ్ఞాలు చేయండి, మరి భగవంతుని యొక్క చింతన చేయండి, భగవంతుని యొక్క కథలు వినండి, సత్సంగం చేయండి, మహాత్ముల సహవాసం చేయండి, మహాత్ముల సేవ చేయండి. ఈ విధంగా చేసుకుంటే మీకు పుణ్యం కలుగుతుంది. ఇంకా దానము ధర్మము చేసుకోండి, మీకు ఎంత సాధ్యమైతే అంత దానం చేసుకోండి. మొత్తం దానం చేయకుండ్రి. స్వామి చెప్పండి, ఆయన అంత దానం చేశారు, అంతేం చేయర్లే, మీరు హుషారు ఉన్నారు. కానీ కాకపోతే మన సంపాదనలో 4 వంతు, 100 సంపాదిస్తే 4 రూపాయలు దానం చేసుకోవాలి. ఇది నియమం కదా. మన సంపాదనలో 4వ వంతు దానం చేసుకోవాలి. ఈ శాస్త్రం చెప్పింది ఉన్నది. కాబట్టి ఈ విధంగా పుణ్యం సంపాదించుకుంటేనే కానీ మనకు సద్గతి ఉంటుంది. పుణ్యం లేకపోతే అధోగతే, ఊర్ధోగతి లేదు. అధోగతి అంటే నరకానికి పోవాల్సిందే. ఇంకా ఎందుకంటే మళ్ళీ జన్మ అయితే తప్పది, జన్మ తప్పకుండా వస్తుంది. మరి జన్మనే లేకుండా చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా. మళ్ళీ ముఖం పెట్టుకొని రాకుండా, మళ్ళీ ఏ తల్లి పాలు తాగకుండా, మళ్ళీ జన్మనే లేకుండా చేసుకుంటే ఇంకా చాలా ఉత్తమం. అట్లా కూడా ఉపాయం ఉన్నదా స్వామి? మళ్ళీ జన్మకు రాకుండా ఉపాయం ఉన్నదా అంటే ఉంది. చెప్పమంటే చెప్తాం. అని మీరు ఏడొస్తారు మా దగ్గరికి కదా. కొన్ని రోజులుగా గురుదేవుని యొక్క సహవాసంలో ఉంటే ఆ విద్య దొరుకుతుంది. మరి ఇప్పుడు వచ్చిండ్రు, అయిపోయా, భోజనం చేసిండ్రా, నీకులో వెళ్ళాల్సిందే, అంతే. మరి ఎక్కడ ఉంటారు చెప్పండి? ఆ విద్య కూడా ఉంది. అదేమిటి అంటే జ్ఞానం, ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకుంటే మళ్ళీ జన్మకు వచ్చేదే ఉండదు. ఇక బస్ ఎల్లప్పుడూ పరమశాంతంగా పరమానందాన్ని అనుభవించుకుంటూ ఉండొచ్చు. కాబట్టి చాలామంది లోకంలో అడుగుతారు, దేవుడు ఉన్నాడా, ఉంటే చూపెట్టండి అని ఈ విధంగా అంటారు. కానీ వాళ్ళకు సమాధానంగా ఇప్పుడు శ్లోకంలో భగవంతుడు చెప్పాడు, మన చర్మనేత్రముల చేత కాదు భగవంతుడు దర్శనమయ్యేది, దివ్యమైనటువంటి నేత్రాలు కావాలి. ఆ దివ్య నేత్రం ఏంటంటే జ్ఞాననేత్రం, అది సంపాదించుకోవాలి. పంచభూతాత్మకమైనటువంటి నేత్రము పంచభూత సంబంధమైన వస్తువును మాత్రమే చూడగలుగును. అదే ఇప్పుడు మన నేత్రాలు ఇవి అదంతా శాస్త్ర ప్రక్రియ, అదంతా వదిలే. పంచభూతాల యొక్క కార్యం ఉన్నది. ఈ శరీరమే పంచభూతాల కార్యం ఉన్నది. అందులో నేత్రాలు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, ముక్కు ఉన్నది, నోరు ఉంది. ఇవన్నీ కూడా అవయవాలు శరీరంలో ఉన్నాయి. ఇవన్నీ పంచభూతాల చేత ఉత్పన్నమైనటువంటివి. మరి పంచభూతాల చేత ఉత్పన్నమైనటువంటి నేత్రాది ఇంద్రియాలు వేటిని గ్రహిస్తాయి అని అంటే పంచభూతాల కార్యమైనటువంటి వస్తువులను మాత్రమే గ్రహిస్తాయి. కానీ పంచభూతాలకు కూడా అతీతమైనటువంటి పరమాత్మను తెలుసుకోవడానికి ఇవి సమర్థములు కావు. అందువల్ల అప్రకాశ వస్తువులు సువర్ణరత్నములైనను అవి దీపమును ప్రకాశింపజాలవు. చూడు, ఒక రత్నం ఉందనుకోండి, ఆ రత్నము ప్రకాశిస్తుంది, స్వయంగా ప్రకాశిస్తుంది. చీకటి గదిలో పెడితే కూడా ఆ చీకటి గది అంతా ప్రకాశం వెదజల్లబడుతుంది. అంత ప్రకాశం అయినప్పటికీ కూడా అది దానిలో తెలివి అనేది ఉందా
అది స్వయంగా ప్రకాశిస్తుంది. కానీ దానిలో తెలివి ఉందా అంటే, ఇప్పుడు నువ్వు పోయావనుకో గదిలోకి, ఓహో రండి, లలితమ్మ గారు రండి అని అంటదా ఆ రత్నం? ఎందుకన్నది దానిలో తెలివి లేదు. చూసారా, తెలివి లేదు. అట్లే ఈ నేత్రాల్లో కూడా మనం చూస్తున్నాము, ప్రతి వస్తువును చూస్తున్నాము, కానీ ఇవి స్వతహాగా తెలివైనవి కావు. ఇవి కేవలం సాధనాలు ఉన్నాయి అంతే. ఏ విధంగా ఒక టార్చ్ లైట్ యొక్క సహాయంతో మనం చీకటి గదిలో వస్తువులను చూసినట్టుగా ఆ టార్చ్ లైట్ ఏమైంది, అక్కడ వస్తువులను చూడడానికి ఒక సాధనం అయింది అంతే. కానీ అది స్వయంగా టార్చ్ లైటే ఇగో ఇది ఫలానా వస్తువు అని చెప్తుందా? చెప్పదు. అది కూడా ప్రకాశాన్ని ఇస్తుంది, కానీ తెలివి లేదు అక్కడ. మరి ఆ తెలివి ఎక్కడుంది? మనం తెలుసుకుంటున్నాం, ఇది ఫలానా, ఇది ఫలానా, ఇది ఫలానా అని తెలుసుకుంటున్నాం. మరి ఈ తెలివి ఎక్కడుంది? ఎప్పుడైనా విచారం చేశారా? నా కళ్ళతో నేను చూస్తున్నా అంటావు, నా కళ్ళతోని నేను చూస్తున్నా అంటావు, నేను చూస్తున్నా అంటావు, కానీ కళ్ళు చూస్తున్నాయి అని అంటావా? కళ్ళు చూస్తున్నాయి అంటావా? కళ్ళతోని చూస్తున్నా అంటావా? కళ్ళ ద్వారా చూస్తున్నామే కానీ కళ్ళు చూస్తున్నాయి అని అంటావా? మనం మరి చూసేవాడు ఎవడు? కళ్ళ కంటే వేరే ఉన్నట్టా లేదా? నేను నా కళ్ళతోని అన్నప్పుడు నేను ఆ కళ్ళ కంటే వేరే ఉన్నాడా లేదా? నేను అంటున్నావు కదా, నేనంటే కళ్ళ కాదు కదా. మరి కళ్ళ కంటే నేను అనేది వేరే ఉందా లేదా? అట్లే ప్రతి అవయవాన్ని చూడండి. నా చెవులు, నా ముక్కు, నా నోరు, నా కళ్ళు, నా చెయ్యి, నా కాలు, నాది 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 అంటున్నావా లేదా? ఈ నాది అనేది నేనైతేనా? చెప్పండి. నాది అనబడేది నేనైతుందా? ఇప్పుడు ఈ మొబైల్ ఎవరిది అని అంటే నాది అంట. ఆ మొబైలే నేనైతానా? నేను వేరే ఉంటానా లేదా? మరి ఇప్పుడు నా శరీరం అంటున్నావు. ఇప్పుడు నా శరీరం అన్నప్పుడు నువ్వు శరీరమేనా? డౌటు కదా. నా శరీరం అంటున్నావు, నాది అంటున్నావా లేదా? మరి ఇప్పుడు ఎట్లా బయట నా మొబైల్ అంటున్నప్పుడు మొబైల్ నేను కాదు కదా. మరి అట్లా నా శరీరం అంటున్నప్పుడు శరీరం నేనా? అర్థమవుతుందా లేదా? ఆమె లోపలికి పోతాను. ఒకసారి కళ్ళు తెరిచి చూడు జరా. నీ కథనే చెప్తున్నా, మంది కథ కాదు ఇది. అందరు ఎవరికి వారే తెలుసుకోవాలి. ఇది మన కథనే, ఎవరి కథో కాదు. ఇప్పుడు నా ఇల్లు అంటున్నావు, ఇల్లు కంటే నువ్వు వేరే ఉన్నావా? ఇల్లే నువ్వా? వేరే ఉన్నావు కదా. ఇది నీ ఇల్లే కదా. ఇది ఎవరు? ఇది నీ ఇల్లే కదా. మరి నాది అంటున్నావా లేదా? మరి ఇప్పుడు ఈ ఇల్లు కంటే నువ్వు వేరుగా ఉండాలనా లేదా? వేరే ఉన్నావు. ఎవరు నువ్వు? చెప్పు. ఈ శరీరం కంటే నేను వేరే ఉన్నానని నీకు తెలిసిందా లేదా? తెలిసింది. మరి నువ్వెవరు చెప్పు. అదే ఇప్పుడు నేను ప్రతిదీ తెలుసుకుంటున్నా, ఇది తెలుసుకుంటున్నా, ఇది తెలుసుకుంటున్నా అంటున్నవే, ఆ తెలివి రూపమైనటువంటి చైతన్యం, ఆత్మ, అది నువ్వు. అర్థమైందా? ఆ శరీరం నేను కాదు. ఎవరికి వారు తెలుసుకోవాలి. ఈ శరీరం నేను కాదు, ఈ శరీరం కంటే వేరే ఉన్నాను కదా. ఇప్పుడు ఎవరైనా తీరిపోయారనుకోండి, ఎవరైనా వీధిలో పోయారనుకోండి, అయ్యో ఫలానా ఆ సింహాచలము పోయిండయ్యా అని అంటారు. సింహాచలం పోయిండని అంటారు. పోయినోడు ఎవడు? ఆ శరీరమే తానైతే ఉన్నది కదా ఎదురుగా. శరీరమే తానైతే ఎదురుగా పెట్టుకొని ఏడుస్తున్నారు కదా. మరి శరీరం తానా? మరి పోయిండు అని అంటున్నాం కదా. ఆ పోయినోడు శరీరం కంటే వేరే ఉంటాడా లేదా? శరీరమే తానా? పోయినోడు వేరే ఉంటాడు, అంతే లేదా? అట్లా ఇప్పుడు తెలిసిందా నేనెవరు అంటే? ఈ శరీరం నేను కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది పోతుంది, కానీ మనం చచ్చేవాళ్ళం కాదు, పుట్టేవాళ్ళం ఎప్పుడూ ఉంటాం మనం. అందుకని ఏడవాల్సిన అవసరమే లేదు. చచ్చిన వాళ్ళ కోసం ఏడుస్తారు కదా, ఎందుకు ఏడవాలి? వాడు చచ్చిండా వాస్తవంగా? ఇప్పుడు ఒకడు గ్రామం పోయిండు అనుకో, పోయినోడికి చచ్చినట్టేనా? ఒక గ్రామానికి పోయినాడు అనుకో, పోయినోడు చచ్చినట్టేనా? మళ్ళీ వస్తాడా రాడా? వస్తాడు కదా. అట్లా ఈ శరీరాన్ని వదిలిపెట్టి పోయినోడు మళ్ళీ వస్తాడా రాడా? వస్తాడు, కానీ ఈ రూపంలో రాడు. ఈ రూపంలో రాడు, మరొక జన్మలో వస్తాడు, ఇంకో శరీరాన్ని తీసుకొని వస్తాడు. అట్లా ఇదొక నాటక రంగం కదా. ఒకడు నాటకంలో ఒక పాత్ర తీసుకున్నాడు. అనే పాత్ర ఎంతవరకు అది దాన్ని పోషించాలో అంతవరకు పోషించిన తర్వాత వాడు లోనికి వెళ్తాడు, తెరలోనికి వెళ్తాడు. వెళ్ళి ఇంకో వేషం తీసుకొని వస్తాడు. వాడే ఇంకో వేషం వేసుకొని వస్తాడు. మొదటి వేషం పోయింది, ఇంకో వేషం వచ్చింది, కానీ వ్యక్తి వాడే. ఈ వేషం వదిలేసాడు, ఇంకో వేషం వేసుకొని వచ్చాడు. అట్లా మనం కూడా అర్థమవుతుందా? ఇప్పుడు ఇదొక వేషం మనది కదా. ఈ వేషాన్ని వదిలిన తర్వాత ఇంకో వేషం వేసుకొని వస్తాం. అయితే ఆ వేషం ఎటువంటిది? మన కర్మానుసారంగా ఉంటుంది. మనం పుణ్యకర్మ చేసుకుంటే దేవతా శరీరంలో కూడా ప్రాప్తం కావచ్చు. పాపకర్మ చేసుకుంటే కుక్కలు, నక్కలు, గాడిదలు, పందులు వాటిల్లో వస్తాం. ఆ ముఖం పెట్టుకొని రావచ్చు కదా. ఇట్లాంటి ఎన్నో జన్మలు పోయినాయి మనవి. 84 లక్షల శరీరాలు మనవి.
అన్ని శరీరాలను ధారణ చేసుకొని ఒక్కొక్కటి ధారణ చేసుకోవడం, దాన్ని వదిలిపెట్టడం, ఇంకోటి ధారణ చేసుకోవడం, దాన్ని వదిలిపెట్టడం, ఇంకోటి ధారణ చేసుకోవడం, మళ్ళీ రావడం, ఇట్లా మార్చుకుంటూ ఈ శరీరానికి వచ్చినాం మనం ఇప్పుడు. ఒక్కన కలయందునా నే బహు పెక్కు జీవులయందునా అక్కట పుట్టిగిట్టి జన్మమెత్తి తిని రామ రామ ఈ జన్మ ఎందైనను నీ భజన నీ సేయకాయుంటినా అక్కట ముందు వలనే బహుజన్మ సంభవము రామ రామ. అచ్చ తెలియ కదా, తెలుగులోనే పాడినా కదా, అర్థమైందా? తెలుగే పాడినా కదా, సంస్కృతం మాట్లాడినా అచ్చ తెలుగులో చెప్పిండు. రామరామ శతకం కదా, అనేక శతకాలు ఉన్నాయి మనకు. రామ శతకం, కృష్ణ శతకం, నీతి శతకం. ఇప్పుడు ఆ స్వామిజీ పాడే కదా నరసింహ శతకం, అద్భుతమైనటువంటి కదా. అది ఉపాసకులకు మంచి పుష్టినిస్తుంది. ఆ శతకాన్ని కనుక మనం మనస్ఫూర్తిగా మనం చదివినట్లయితే ఆ నరసింహస్వామి దర్శనమిస్తాడు. అంత పవర్ ఉంది ఆ శతకంలో కదా. ఇవన్నీ మనకి ఏం బోధిస్తున్నాయి? చక్కటి బోధన చేస్తూ ఉన్నాయి, ఆత్మతత్వాన్ని చెప్తూ ఉన్నాయి కదా. కుక్కలు, నక్కలు, పందులు, గాడిదలు, గుర్రాలు అనేక శరీరాలు ధారణ చేసుకొని పుట్టి గిట్టి ఈ శరీరానికి వచ్చినా ఏ పరమాత్మ ఈ శరీరంలో కూడా ఒకవేళ నీ భజన నేను చేయకపోతే అక్కట ముందు వలనే బహుజన్మ సంభవము రామ రామ. మళ్ళీ ముందు వలనే మళ్ళీ కుక్క నక్కలనే పోవాల్సి వస్తుంది. చూడు, చాలా ప్రమాదంలో ఉన్నాం మనం కదా. ఇప్పుడు కనుక భగవంతుని భజన చేయకుండా భగవంతుని సాక్షాత్కారం పొందకుండా ఉన్నామనుకోండి, అప్పుడు మనకి ఎటువంటి జన్మలు వస్తాయి? అవి చెప్పుకోవద్దు కదా. గాడిద పాలు తాగాల పడుతుంది, పంది పాలు తాగాల పడుతుంది, కుక్క పాలు తాగాల పడుతుంది. ఎందుకు? ఆ జన్మ వచ్చినప్పుడు అవే పాలు తాగాలి కదా, అంతేనా? ఆ జన్మ వస్తే అవే పాలు తాగాలి. కాబట్టి జాగ్రత్త, మరి సావధానంగా ఉండండి. ఇప్పుడే మనం ఏం చేయాలి? ఈ శరీరం ఉన్నప్పుడే పరమాత్మను తెలుసుకొని తీరుతాను అని కంకణం కట్టుకోండి కదా. మీరు ఏదైనా కార్యం చేసేటప్పుడు కంకణం కట్టుకుంటారు కదా. యజ్ఞం చేసేటప్పుడు, ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కంకణం కట్టుకుంటారా లేదా? ఈ కార్యం చేసి తీరుతాను అని కంకణం కట్టుకుంటారు. అట్లా ఇప్పుడు మీరు కూడా ఏం చేయాలి? కంకణం కట్టుకోవాలి. ఏమని సంకల్పం చేస్తారు? ఆడ కంకణం కట్టుకుని సంకల్పం చేస్తారు కదా యజ్ఞం కాడ. అహం ఇదం కరిష్యే అని ఆడ సంకల్పం చేస్తారు. మరి ఇక్కడ ఏం సంకల్పం చేస్తారు చెప్పండి కదా. నేను ఈ శరీరం ఉండగానే, శరీరం పడిపోక ముందుకే భగవంతుని సాక్షాత్కారం చేసుకొని తీరుతాను అని సంకల్పం చేసుకో. ఇప్పుడు ఇంటికి పోయిన తర్వాత ఎల్లప్పుడూ మీ పనులు మీరు చేసుకోండి, మీ వ్యాపారాలు మీరు చేసుకోండి, వద్దనడంలే. ఎప్పటికీ భగవంతుని భజన చేసుకుంటూ ఉంటే మాకు ఎట్లా రావాలంటారు మీరు కదా. మళ్ళీ నా మీద దాడి చేస్తారు మీరు అందరూ కదా. మరి ఏం చేసండి? మీ పనులు మీరు చేసుకోండి. కానీ పనులు చేసుకునేటప్పుడు మీ మనస్సు ఎప్పుడు ఆ పని మీదనే ఉంటుందా చెప్పండి? మీరు వంట చేస్తున్నారనుకోండి, గంటె దింపుతున్నారనుకోండి, మీ మనసు గంటె మీదనే ఉంటుందా? వంట మీదనే ఉంటుందా? ఇంకేం ఆలోచనలు రావా? వస్తాయి కదా. మరి వేరే ఆలోచనలు వస్తున్నాయి అన్నప్పుడు, వేరే ఆలోచనలు కూడా నడుస్తున్నాయి అన్నప్పుడు మరి భగవన్నామస్మరణ చేయండి కదా ఆ చోట. ఇతర ఆలోచనలు చేసేదానికంటే ఇలా మళ్ళీ ఆలోచనలు వస్తాయి కదా. వాళ్ళేమేరు, వీళ్ళేమేరు, అక్కడేమానో ఇక్కడేమానో అని ఆలోచనలు చేసేదానికంటే భగవంతుని నామస్మరణ చేసుకుంటూ మీ పనులు మీరు చేసుకోండి. వంట చేసుకుంటా కానీ, మరి ఆ పాత్రలని తోముతారు కదా, శుభ్రం చేస్తారు కదా, అదేంది ఏమో పెడతారు కదా దానికి, అది పెట్టి దానికి రాస్తారు, తీసేసి రాస్తారు. అప్పుడు మీరు ఏం చేయాలి? రామ్ 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 అని రామనామస్మరణ చేసుకుంటా చేయండి. చేస్తే ఏమవుతుంది? దాని మైలో పోతుంది, మీ మైలో పోతుంది. అంతే లేదా? అటు ఆ పాత్ర యొక్క మైలో పోతుంది తోముతూ ఉంటే. రామరామ అంటే మీ మైలో కూడా పోతుంది. మైల అంటే పాపం, అర్థమైందా? మన అంతఃకరణంలో అనేక పాపాలు ఉన్నాయి. ఆ పాప రాశి అంతా ఉంది. అదంతా పోవాలంటే భగవన్ నామస్మరణ చేయాలి. కాబట్టి భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ మేమే గృహకృత్యాలన్నీ చేసుకోవచ్చు, ఏమి ఇబ్బందిలే. నామస్మరణ చేయడానికి ఏమి విధి నియమము ఆంక్షలు ఏవీ లేవు. ఎప్పుడైనా చేసుకోవచ్చు. బాత్రూంలో కూడా చేసుకోవచ్చు, రామ్ రామ్ అనుకోవచ్చు. దానికి ఏం విధానం లేదు, అర్థమైందా? కాబట్టి ఎప్పుడు భగవన్ నామస్మరణ చేస్తూ ఉండండి, మరవకండి. మరి ఏ నామస్మరణ చేయాలి? ఏ దేవుని నామస్మరణ చేయాలి? రాముంది చేయన్నా, కృష్ణుని చేయన్నా, శివుంది చేయన్నా, ఎవరిది చేయాలి? ఎవరు చేస్తారు చెప్పండి? ఎవరికి ఏ దేవుడు ఇష్టం ఉంటే ఆ దేవుని నామస్మరణ చేయండి, ఏం ఇబ్బంది లేదు. కొందరికి దేవి అంటే ఇష్టము,
కొందరికి లలితాదేవి అంటే ఇష్టము, కొందరికి శివుడు అంటే ఇష్టము, కొందరికి విష్ణువు అంటే ఇష్టము, కొందరికి రాముడు, కొందరికి కృష్ణుడు, కొందరికి గణపతి. ఎవరెవరికి ఏ భగవంతుని యొక్క ప్రీతి ఉంటుందో ఆ భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోండి. ఎందుకంటే సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఏ దేవుణ్ణి ఏ పేరుతో పిలిచినా కానీ అతన్ని పిలిచినట్టే. ఉన్నాడు ఒకటే దేవుడు, అనేక మంది దేవుళ్ళు లేరు. మనం కల్పించుకుని పెట్టుకున్నాం అన్నీ. వాస్తవంగా ఉన్నది ఒకటే దేవుడు. ఎప్పుడన్నా మీరు అక్కడ కాళహస్తికి పోయినరా? అక్కడ ఒక గది ఉంది. ఆ గదిలో అన్ని అద్దాలు అమర్చారు, చుట్టూ అద్దాలు అమర్చారు. అందులో మనం పోయి నిలబడితే మనమే ఎంతమంది కనపడతాం. ఇటు చూస్తే ఎంతోమంది మనమే కనపడతాం, ఎవరు లేరు. ఎంతోమంది ఉంటారు, వాళ్ళు కూడా కనపడతారు. కాకపోతే మన ఆ ప్రతిబింబము అందులో ఇటు చూస్తే ఎంతోమంది కనపడతారు, ఇటు చూస్తే ఎంతోమంది కనపడతారు, మనమే. మరి అన్ని రకాలుగా అన్ని సంఖ్యలో కనపడితే ఉన్నది ఎంతమంది? అట్లా భగవంతుడు కూడా అంతే, దేవతలు కూడా అంతే. మనం ఏదో మన ఉపాసన కోసం, మన సమాధానం కోసం, మన తృప్తి కోసం అనేక మంది దేవతలను కల్పన చేసుకొని పూజిస్తూ ఉన్నాం. కానీ వాస్తవంగా దేవతలు అనేక మంది లేరు, ఒక్కడే. నువ్వు ఏ దేవుణ్ణి పూజించినా కానీ ఆ దేవునికే చేరుతుంది. అందుకని ఇక్కడ ఏమి విధి నియమాలు ఏమి లేవు. మరి భగవంతుని నామస్మరణ చేసుకుంటూ ఉండండి. ఏవం ముక్తా తతో రాజన్ మహాయోగేశ్వరో హరి దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం. హే రాజన్, ఇక్కడ సంజయుడు చెప్తూ ఉన్నాడు. సంజయుడు ధృతరాష్ట్రుని యొక్క రథాన్ని నడిపేటువంటి వాడు. అతడు ధృతరాష్ట్రునికి చెప్తూ ఉన్నాడు, యుద్ధరంగంలో ఏమేమి జరిగింది అంతా కూడా చక్కగా చెప్తూ ఉన్నాడు. హే రాజన్ అంటే ఓ ధృతరాష్ట్ర మహారాజా అని సంబోధిస్తూ, మహాయోగేశ్వర అంటే యోగులందరికీ కూడా యోగీశ్వరుడైనటువంటి హరి అంటే శ్రీకృష్ణమూర్తి. ఏవం ఉక్త్వా అంటే ఈ విధంగా చెప్పి, తతః ఆ తర్వాత పరమం ఐశ్వర్యం రూపం, ఆ పరమ ఐశ్వర్య సంపన్నమైనటువంటి ఆ దివ్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి విశ్వరూపాన్ని పార్థాయ దర్శయామాస, పార్థునికి అంటే అర్జునునికి చూపెట్టిన వాడాయను అని చెప్తున్నాడు. ఇక ఆ భగవంతుని యొక్క రూపం ఎట్లా ఉంది అని అంటే వర్ణన చేసి చెప్తున్నాడు. అనేక వక్ర నయనం, అనేకాద్భుత దర్శనం, అనేక దివ్యాభరణం, దివ్యానేకోధ్యతాయుధం, దివ్యమాల్యాంబరధరం, దివ్యగంధానులేపనం, సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. చూడ భగవంతుని యొక్క ఆ విరాట్ రూపం ఎలా ఉంది వర్ణిస్తూ ఉన్నాడు. అనేక వక్ర నయనం, అనేక నోర్లు ఉన్నాయి భగవంతునికి. ఎన్ని నోర్లు ఉన్నాయి? అనంతము, లెక్కలేదు. మన నోర్లన్నీ ఆయన నోర్లే. మీరేమనుకుంటారు ఆయన నోర్లు అంటే ఇంకా ఎక్కడో ఉంటే ఇట్లా అని అనుకోకూడదు. విశ్వరూపం అంటే ఏదో కాదు, మొత్తం బ్రహ్మాండంలో ఉన్నటువంటి జీవకోట్లన్నీ కూడా అతని యొక్క స్థూల శరీరం. కాబట్టి వీటన్నిటిని కూడా చూపెడుతున్నాడు అందులో. ఇప్పుడు మనందరి నోర్లన్నీ కూడా ఆయన నోర్లే, మనందరి చేతులు ఆయన చేతులే, మనందరి కాళ్ళు ఆయన కాళ్ళే. సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షి శిరోముఖం సర్వతా శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. ముందు 13వ అధ్యాయంలో చెప్పబోతాడు భగవంతుడు స్వయంగా కదా. అంతటా వ్యాపించి ఉన్నటువంటి సకల జీవుల శరీరాలను కూడా నా శరీరాలే, నా యొక్క విరాట్ శరీరమే. అందరి శిరస్సులు నా యొక్క శిరస్సులే, అందరి కళ్ళు నా యొక్క కళ్ళే, అందరి చెవులు నా యొక్క చెవులే, అందరి చేతులు నా యొక్క చేతులే, అందరి కాళ్ళు నా యొక్క కాళ్ళే, అన్నీ నేనే, సర్వము నేనే అని భగవంతుడు అంటాడు అన్నమాట. కాబట్టి అనేక వక్రములు, వక్రం అంటే ముఖములు, నోర్లు అనేకం ఉన్నాయి. అంటే సంపూర్ణ బ్రహ్మాండంలో ఉన్నటువంటి జీవకోట్ల యొక్క నోర్లన్నీ కూడా వక్రాలు, ముఖాలన్నీ కూడా ఆయన యొక్క ముఖాలే. మరియు అనేక నయనం, అనేక కళ్ళు ఉన్నాయి, మన కళ్ళన్నీ కూడా అతని యొక్క కళ్ళే. అనేక అద్భుత దర్శనం అలా అనేక విధములైనటువంటి వింతలను చూపేటువంటి ఆ రూపము దర్శనంచాడు అంటే చూయించాడు అర్జునునికి. అనేక దివ్యాభరణం, అనేకమైనటువంటి దివ్యమైనటువంటి అలంకారాల చేత కూడుకొని ఉన్నటువంటి వాడు ఆ పరమాత్మ. మరి దివ్యాయుధం, అనేకమైనటువంటి దివ్యమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి కదా, ఖడ్గము, బాల, బాణాలు మొదలైనటువంటి అనేకమైనటువంటి ఆయుధాలు అతని చేతిలో ఉన్నాయి. మరి దివ్య మాల్యాంబరధరం, దివ్యమైనటువంటి మాలల చేత కూడినటువంటి మరి దివ్యమైనటువంటి వస్త్రాలు ధరించినటువంటి ఆ భగవత్ స్వరూపాన్ని చూపెట్టాడు.
దివ్యమైనటువంటి పుష్పమాలికలు, దివ్యమైనటువంటి వస్త్రాలు ధరించిన వాడై ఉన్నాడు. దివ్య గంధానులేపనం, దివ్యమైనటువంటి సుగంధ ద్రవ్యాల చేత లేపనం చేయబడినటువంటి శరీరం కలవాడు. అలా మనం కూడా సుగంధ ద్రవ్యాలను మనం ఉపయోగం చేస్తాం కదా. ఏంటి అవి? సెంట్లు కదా, సెంట్లు అవి ఇవి ఉంటాయి కదా, సుగంధ ద్రవ్యాలు, సెంట్లు అత్తర్లు ఏమేమి అంటారు, మాకేం తెలియదు, మీకే ఎరక. సుగంధ ద్రవ్యాలు ఏ విధంగా మనం ధారణ చేసుకుంటాము కదా. ఒక గంధం మాత్రం మాకు ఎరక, గదొకటి కదా, గంధం పెట్టుకుంటాం. ఒక చోట ఈడ మనం నుదుట పెట్టుకున్నట్లయితే శరీరం అంతా కూడా చల్లగా అవుతుంది. అటువంటి ఆ గంధంలో గుణం అట్లా ఉంటుంది. అట్లా దివ్యమైనటువంటి గంధాలను ధరించినటువంటి వాడు భగవంతుడు. సుగంధయుక్తమైనటువంటి శ్రీ చందన పూరితము కలిగినటువంటి మరి సర్వాశ్చర్యమైనటువంటి మిక్కిలి ఆశ్చర్యకరమైనటువంటి రూపాలు కదా. ప్రపంచంలో ఉన్నటువంటి జీవుల శరీరాలన్నీ కూడా అతని శరీరాలన్నప్పుడు ప్రపంచంలో ఎన్ని విచిత్రమైనటువంటి శరీరాలు ఉన్నాయి, ఎటువంటి భయానకమైనటువంటి శరీరాలు ఉన్నాయి, అవన్నీ కూడా చూపెడుతున్నాడు భగవంతుడు. మరియు కాంతియుక్తమైనటువంటి అనంతమైనటువంటి అంతటా వ్యాపించి ఉన్నటువంటి తన యొక్క విశ్వరూపాన్ని అర్జునునికి చూపెట్టాడు. దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుత్థిత యది భాసదృశి సాస్యాత్ భాసస్తస్య మహాత్మనః. చూడు, దివి అంటే అంతరిక్షం నందు ఒక్క మాటుగా ఉదయించినటువంటి 1000 సూర్యుల కాంతి ఎంత ప్రకాశవంతంగా ఉంటుందో అంత ప్రకాశ స్వరూపము ఆ భగవంతునిలో ఉందంట. ఆకాశంలో ఒక్కసారిగా 1000 సూర్యులు ఉదయించారనుకో, ఒక్క సూర్యుని యొక్క ప్రకాశమే ఇంత తేజోవంతమై ఉన్నది. మరి 1000 సూర్యులు ఒకేసారి ప్రకాశిస్తే, ఒకేసారి ఉదయిస్తే ఎంత ప్రకాశం ఉంటుంది చెప్పండి. అంతటి ప్రకాశము ఆ భగవంతుని యొక్క శరీరం నుండి వెలువడుతుంది అంటాడు. తత్రైకస్తం జగత్కృష్టం ప్రవిభక్తమనేకధా అపశ్యద్దేవ దేవస్య శరీరే పాండవస్తదా. తదా అప్పుడు పాండవ అంటే అర్జునుడు దేవదేవస్య తత్ర శరీరే అనేకదా ప్రవిభక్తం కృష్ణం జగత్ ఏకస్తం అపశ్యత్. చూడు, ఆ దివ్యమైనటువంటి దేవదేవుని యొక్క ఆ శరీరం నందు అంటే ఆ విశ్వరూపం నందు, ఆ విరాట్ స్వరూపం నందు అనేక విధాలుగా విభజింపబడినటువంటి అనేకమైనటువంటి శరీరాలు కృష్ణం జగత్ అంటాడు. సంపూర్ణ జగత్ అంతా కూడా అతని యొక్క శరీరంలో కనపడుతుంది. ఒక చోటనే, తన శరీరంలోనే ఒక చోటనే కనపడుతుంది సంపూర్ణ బ్రహ్మాండం అంతా. అలా యశోదమాతకు కృష్ణుడు విశ్వరూపాన్ని చూపెట్టాడా లేదా? ఎక్కడ? నోట్లో కదా. ఈ ఒక్క నోట్లోనే మొత్తం బ్రహ్మాండాన్ని అంతటిని కూడా చూపెట్టాడు. అట్లా అర్జునునికి కూడా ఇక్కడ విశ్వరూపాన్ని భగవంతుడు చూపెట్టాడు. అర్జునునికి ఒకసారి చూపెట్టాడు, యశోదమాతకు ఒకసారి చూపెట్టాడు. మరియు రాయబారం పోయినప్పుడు, మహాభారత యుద్ధం ప్రారంభం కాక పూర్వం రాయబారానికి పోయినప్పుడు అక్కడ కూడా ఒకసారి విశ్వరూపాన్ని చూపెట్టాడు భగవంతుడు. ఇట్లా అనేక చోట్ల చూపెట్టాడు. తత సవిస్మయావిష్టో పృష్టరోమా ధనంజయ ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత. తత అంటే ఆ తర్వాత, అటు పిమ్మట సహ ధనంజయ, ఆ ధనంజయుడు అంటే రాజసూయ యాగం చేసినప్పుడు అతడు భూమి మీద ఉన్నటువంటి సకల రాజ్యాలలో పోయి ఆ రాజ్యాలలో ఉన్నటువంటి రాజులను ఓడించి అనునయంగా వాళ్ళు వీరికి శరణాగతి అయితే పర్వాలేదు, ఒకవేళ ఎదిరించినట్లయితే వాళ్ళను ఓడించి అన్ని రాజ్యాల నుంచి ధనాన్ని పోగు చేసుకొని తీసుకొచ్చాడు. అందుకని ధనంజయుడు అని అర్జునునికి పేరు అన్నమాట. ఆ ధనంజయుడు అనేటువంటి అర్జునుడు విస్మయావిష్ట అంటే ఆశ్చర్యంతో కూడుకున్నటువంటి వాడై గగురుబాటు చెంది పృష్టరోమ పులకాంకితుడయ్యి దేవదేవ శ్రీకృష్ణమూర్తిని శిరస ప్రణమ్య తల వంచి నమస్కారం చేసి కృతాంజలి అంటే అంజలిబద్ధుడయ్యి అభాషత అంటే ఈ విధంగా అన్నాడు. ఆ రూపాన్ని చూసి, ఆ దివ్యమైనటువంటి రూపాన్ని చూసి, ఆ భయంకరమైనటువంటి రూపాన్ని చూసి ఆశ్చర్యచకితుడయ్యి చేతులు జోడించి అంజలిబద్ధుడయ్యి ఆ శ్రీకృష్ణ పరమాత్మతో ఈ విధంగా అర్జునుడు అన్నాడు అని అంటున్నాడు. ఏమన్నాడు? అది క్రమంగా ఉన్నాడు అర్జునుడు. అర్జున ఉవాచ, అర్జునుడు ఈ విధంగా అంటున్నాడు. ఏమని? పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మాండమీశం కమలాసనస్థం
ఋషీంచ సర్వానురగాంచ దివ్యాన్. హే దేవదేవా, హే స్వామి, హే పరమాత్మ, తవ దేహే అంటే నీ యొక్క శరీరం నందు సర్వాన్ దేవాన్ సకల దేవతలను నేను చూస్తున్నాను అంటాడు. ఇంద్రుడు, బృహస్పతి, యముడు, కుబేరుడు, ఇంకా దేవలోకంలో ఎవరెవరు దేవతలు ఉన్నారో అందరినీ నేను చూస్తున్నాను అంటాడు. కమలాసనస్థం ఈశం సృష్టికర్త ఎవరు? బ్రహ్మదేవుడు. ఎక్కడున్నాడు? కమలం పువ్వులో కూర్చొని ఉన్నాడు. అటువంటి కమలాసనుడైనటువంటి ఆ సృష్టికర్త బ్రహ్మదేవుని కూడా నేను చూస్తున్నాను అంటాడు. చతుర్ముఖ బ్రహ్మను కూడా నేను చూస్తున్నాను. ఇంతేకాదు సర్వాన్ ఋషీన్ సమస్త ఋషులందరూ కూడా నాకు కనపడుతున్నారు. మొత్తం బ్రహ్మాండంలో ఏ ఏ లోకాల్లో ఎవరెవరు ఏ ఋషులు భగవంతుని గురించి తపస్సు చేసుకుంటున్నారో వారందరూ కూడా నాకు ఒకచోట కనపడుతున్నారు అంటాడు. దివ్యాన్ ఉరగాన్ దివ్యమైనటువంటి సర్పాలను కూడా నేను చూస్తూ ఉన్నాను. కదా, సర్పం కనపడితే మనకు భయం అవుతుందా లేదా సుఖం కలుగుతుందా, ఆనందం అనిపిస్తుందా? సర్పం కనపడిందా, అవో పాం అన్నా అనుకో, అప్పుడు ఏమవుతారు మీరు? ఒక్కసారి జడిసి పడతారన్నమాట. కానీ అర్జునుడు పెద్ద పెద్ద సర్పాలు, వాసుకి, అనంతుడు మొదలైనటువంటి పెద్ద పెద్ద సర్పాలను చూస్తూ ఉన్నాడు. తథ అదేవిధంగా భూత విశేష సంఘాన్ అనేక విధములైనటువంటి ప్రాణికోట్లను నేను చూస్తూ ఉన్నాను. విచిత్రమైనటువంటి ప్రాణులు ఉన్నాయి లోకంలో. మన దృష్టిపథంలో వచ్చినటువంటి జీవులను చూస్తేనే విచిత్రమైనటువంటి జీవులు ఉన్నాయి. ఒకటి పక్షి, ఒకటి పశువు, మనిషి, ఇంకా ఏమేమి క్రిములు, కీటకాలు, ఎన్నెన్నో జీవులు ఉన్నాయి. అవన్నీ కూడా మనకు కనపడుతున్నాయి. ఇంకా అనంతమైన బ్రహ్మాండంలో ఎన్నెన్ని జీవులు ఉన్నాయో మనకు తెలియదు. అటువంటి జీవులను విచిత్రమైన జీవులను నేను చూస్తున్నాను అంటాడు. మరియు అనేక బాహోదర వక్ర నేత్రం పశ్యామి తాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. హే విశ్వరూప, హే విరాట్ స్వరూపుడమైనటువంటి హే కృష్ణ, హే పరమాత్మ, తాం నిన్ను అనేక బాహు ఉదర వక్ర నేత్రం. నీ శరీరం ఎలా కనపడుతుంది నాకు అంటే అనేక బాహువులు ఉన్నాయి, అనేక చేతులు ఉన్నాయి. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, మన చేతులనే ఆయన చేతులే. అనేక చేతులు కనపడుతున్నాయి. మరి అనేక ఉదరాలు, అనేక పొట్టలు కనపడుతున్నాయి, అనేక వక్రములు కనపడుతున్నాయి, అనేక నోర్లు, అనేక నేత్రాలు కనపడుతున్నాయి నీ శరీరంలో అంటాడు. అనంత రూపం అనేకమైనటువంటి రూపాలు సర్వతః పశ్యామి అంతటా నీ యొక్క రూపాలే కనపడుతున్నాయి. నీ యొక్క స్వరూపమే చూస్తున్నాను. విచిత్రమైనటువంటి రూపం. అందుకని హే ప్రభు, హే విశ్వేశ్వర, ఈ విశ్వానికి ప్రభు అయినటువంటి ఓ స్వామి, తవ ఆదిం నీకు ఆది అనేది లేదు, మధ్యం అనేది లేదు, అంతం అనేది లేదు. ఆది మధ్యాంతరహితుడవై ఉన్నావు. ఎందుకంటే నువ్వు ఎక్కడి నుంచి పుట్టావో అది తెలుస్తలేదు, నువ్వు ఎక్కడ సమాప్తమవుతున్నదో నీ రూపం అది తెలుస్తలేదు. ఆ ఆది మధ్యము అంతము ఏది నాకు తెలియకుండా వచ్చింది. అటువంటి దివ్యమైనటువంటి స్వరూపం కలిగిన వాడా, అటువంటి నిన్ను నా పశ్యామి చూడజాలకున్నాను అంటాడు. చూసారా, ఇటువంటి స్వరూపం భగవంతుంది. కిరీటినం గదినం చక్రిణంచా తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి తాం దుర్నిరీక్షం సమంతాత్ దీప్తానలార్కాద్యుతిమప్రమేయం. తాం సమంతాత్ కిరీటినం గజనం చక్రిణం చ తేజోరాశిం సర్వతః దీప్తిమంతం దీప్తానలార్కద్యుతిం దుర్నిరీక్ష్యం అప్రమేయం పశ్యామి. హే కృష్ణ, అనేక కిరీటాలు కలిగిన వాడు కదా. అనేక తలలు ఉన్నాయి, అనేక తలలకు అనేక కిరీటాలు అమర్చబడి ఉన్నాయి. మరి అనేక చేతులు ఉన్నాయి కాబట్టి అనేక చేతుల్లో అనేక గదలు పట్టుకొని ఉన్నాడు. అనేక ఆయుధాలు, చక్రాలు అన్ని పట్టుకొని ఉన్నాడు. మరియు సర్వథా దీప్తిమంతం అంతటా నిండి నిభీకృతమై ప్రకాశిస్తున్నటువంటి దీప జ్వాలను నేను చూస్తున్నాను అంటాడు. దీప్తానలార్క జ్వలించుచుండేటువంటి సూర్యాగ్నుల వలె కాంతి కలిగినటువంటి నీ శరీరాన్ని నేను చూస్తున్నాను. అది ఎటువంటి శరీరం అంటే దుర్నిరీక్షం, చూడడానికి సాధ్యం కాదు. అటువంటి శరీరాన్ని నేను చూస్తున్నాను. ఎలా చూడగలుగుతున్నాను? నువ్వు దివ్యమైనటువంటి నేత్రాలు ఇచ్చావు కదా, అందువల్ల నా చర్మచక్షుల్లో నేను చూడలేను. కాబట్టి నీ దివ్య నేత్రాలు ఏవైతే నాకు ప్రదానం చేశావో ఆ దివ్య చక్షుల చేత నేను చూడగలుగుతున్నాను అంటాడు. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం
త్వమవ్యయ శాశ్వత ధర్మ గోప్త సనాతనస్తం పురుషో మతో మే. త్వం అంటే నీవు, వేదితవ్యం అక్షరం పరము, నీవే అక్షరమైనటువంటి పరమ వేదితవ్యం అంటే తెలుసుకోదగినటువంటి వాడవు. అక్షరం అంటే ఏమంటారు మీరు? ఆ ఈ ఊరూరు ఇవే అక్షరాలు కదా, వీటికి అక్షరాలు అంటాము. అక్షరం అనే శబ్దానికి అర్థం ఏంది? నా క్షరతి ఇది అక్షర, అది ఎప్పుడు కూడా క్షరమయ్యేది కాదు, నాశనమయ్యేది కాదు, అది అక్షరం. అలాంటిది ఎవరు? పరమాత్మ. పరమాత్మ ఎప్పుడు నాశనమయ్యేవాడు కాదు. జీవులు నాశనమైపోతారు. జీవులు నాశనమైపోతారంటే జీవులు స్వరూపం చేత నాశనం కారు, శరీరాలు నాశనమైపోతాయి అంతే. కానీ జీవులలో ఏ చైతన్యం ఉన్నదో పరమాత్మ వస్తువు, అది నాశనమయ్యేది కాదు. అందుకని అది అక్షర స్వరూపం ఉన్నది. మరియు త్వం అస్య విశ్వస్య పరం నిధానం, ఈ సంపూర్ణ జగత్తుకి అంతటి కూడా నీవే ఆధారము అంటారు. ఎప్పుడైనా విచారం చేశారా? ఈ భూమి ఎక్కడుంది? ఇప్పుడు మనం ఎక్కడున్నాం చెప్పండి. మొదలు మనం ఎక్కడున్నాం? భూమి మీద ఉన్నాం. భూమి ఎక్కడుంది? భూమి ఎక్కడుంది? ఆకాశంలో ఉంది. దానికి ఆధారం ఎవరైనా పట్టుకొని తింపుతున్నారా? దీన్ని తింపుతున్నారా? ఆకాశంలో అలాగా ఉండి అది తన చుట్టూ తాను తిరుగుకుంటూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అవునా? మరి ఎవరు తింపుతున్నారు దాన్ని? ఈ ధారుణి చక్ర మెరుసు లేకుండగా ఎల్లవేళల తిప్పుచున్నాడయా, లక్షలాదిగా నున్న నక్షత్రముల నెల్ల నేలరాల్చక వెంట నిలిపేడయా, ఉన్నాడయా దేవుడున్నాడయా, కన్నులకు కనిపించకున్నాడయా. దేవుడు ఉన్నాడా? ఉన్నాడా దేవుడు? చెప్పు. ఉన్నాడా? ఒప్పుకోవాల పడుతుంది. ఈ భూమిని ఎవరు పట్టుకొని తిప్పుతుండ్రు? నువ్వా? మీ తాతనా? కదా. ఈ భూమిని ఎవరు పట్టుకొని తిప్పుతున్నారు ఆకాశంలో? పరమాత్మ. మరి ఉన్నాడని ఒప్పుకుంటారా లేదా? ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా. ఎట్లున్నాడు? కన్నులకు కనిపించకున్నాడయా. కన్నులకు కనిపించకుండా ఉన్నాడు, కానీ అన్ని పనులు చేస్తున్నాడు. చూసారా? భగవంతుడు ఏం చేస్తాడు? ఏడున్నాడు? పని పాటలు లేవు అతనికి అనుకుంటారేమో మీరు కదా. ఆయనకు ఒక్క పని, అబ్బా ఎన్ని పనులు ఉన్నాయి. బ్రహ్మాండం అంతటిని కూడా నడిపిస్తూ ఉన్నాడు అతడు. మనం చిన్న కుటుంబాన్ని నడిపించడానికే తంటాలు పడతాం కదా. మరి మొత్తం బ్రహ్మాండాన్ని, సృష్టిని అంతటిని కూడా అతడు నడిపిస్తున్నాడు అంటే ఎన్ని పనులు ఉండొచ్చు అతనికి. చూడండి. కాబట్టి మొత్తం విశ్వానికి అంతటి కూడా ఆధారం ఉన్నాడు అతడు. అతని యొక్క అధిష్టానంలోనే ఈ జగత్తంతా కూడా ఉంది అన్నమాట. నీవు అవ్యయం అంటే నాశరహితుడవు, నాశం లేనటువంటి వాడవు. శాశ్వత ధర్మగోప్త, శాశ్వతంగా ఉన్నటువంటి వాడవు. మరియు జగత్తులో ధర్మాన్ని సంరక్షించేటువంటి వాడవు. అటువంటి సనాతన అంటే అనాది అయినటువంటి పురుషుడవు నీవు అని నా యొక్క మతం, అంటే నా యొక్క అభిప్రాయము అని అర్జునుడు భగవంతుని యొక్క విశ్వరూపాన్ని చూస్తూ ఆ వర్ణన చేస్తూ ఉన్నాడు అన్నమాట. కదా. మిగతా విషయము ఇక మేమే చింతన చేస్తాం. ఇక మీరైతే ఉండరు కదా. ఉంటారా? మిగతా విషయం సాయంత్రం మేము చింతన చేస్తాం. ఇప్పుడైతే మీరు నిష్క్రమిస్తారు కదా. సరే, ఈయంతనైనా పుణ్యం కట్టుకున్నారు, చాలా పుణ్యాత్ములే కదా. మరి ఎంతో శ్రద్ధతోని అంత దూరం నుంచి కష్టపడుకుంటూ రిక్షాలలో, జీవులలో, కార్లలో వచ్చారు. ఏదో ఆ గురుదేవుని యొక్క సాన్నిధ్యంలో వచ్చి మరి ఈ పూటకు ఈ సత్సంగం చేశారు కదా. ఈ సత్సంగం యొక్క ఫలము మీకు జన్మలకు ఉపయోగం పడుతుంది. సామాన్యమైనటువంటి పుణ్యం కాదు ఇది. ఒక లారీ కొద్ది పుణ్యం సంపాదించుకున్నంత బరాబరి అయింది. ఇప్పుడు మనం ఒక లారీ పుణ్యం ఈ పుణ్యం మిమ్మల్ని ఎప్పుడు కూడా వెన్నంటి కాపాడుతూ ఉండుగాక అని ఈ రోజుకు ఈ సత్సంగ కార్యక్రమాన్ని ఇంతటితో ఉపసంహారం చేస్తున్నాం. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.